మరొకసారి మీ మధ్యలో నిలబడడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ తరుణాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, పెద్దలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. రండి మన భాగాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 6, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. మొదటి 8 వచనాలని మనము మార్చి చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 6 verse 1 to 8. ఆల్టర్నేటివ్లీ ప్లీజ్. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆసనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. వారు సైనికాధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును. నేను నశించితిని, రాజును సైన్యముల అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచితిని అనుకొంటిని. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపం నాకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేను అనను. మరొక భాగాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ జూడ్, యూదా పత్రిక. యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం ఉంది. 11వ వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకుందాం. verse 11. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంది. 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. చాలు, ప్రభు సాయంత్రమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమికుల ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామములో నీ పరిశుభాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. మరొక బైబిల్ పఠన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించి మమ్మల్ని క్షేమంగా ప్రభా నీ ఇంటికి చేర్చినందుకే వందనాలు. ప్రభా ఏ ఉద్దేశం చేతైతే ప్రభా మీరు మమ్మల్ని నీ సన్నిధికి చేర్చారో అటు నీ ఉద్దేశము మీరు నెరవేర్చుకోండి, మాతో మాట్లాడండి. ప్రభా నీ ముఖ కాంతిని మా మీద ఉదయింపజేయండి, మీ ప్రసన్నత చేత మీరు మమ్మల్ని నింపండి, మీ వాక్యం మన్నా చేత మీరు మమ్మల్ని తృప్తిపరచండి, ఒక ప్రత్యేకమైన విధానంలో మీరు మమ్మల్ని దర్శించండి. ప్రభా మేము వాక్యం వినటం మాత్రమే కాకుండా వాక్యానుసారంగా నడిచి ప్రభా ఉన్నతమైనటువంటి ఆత్మీయ శ్రేణిలో మిమ్మల్ని సేవించు కొరకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ప్రభా నేను బలహీనుడును, నిష్ప్రయోజకుడును, పరిశుద్ధులైన నీ ప్రజల ఎదుట నిలబడి వాక్య పరిచర్య చేయడానికి ఏమాత్రం యోగ్యత అర్హత కలిగిన వాడిని కాననొప్పుకొని చూస్తున్నాను. నీ సిలువ చాటును మరుగుపరచండి, నీ నోటికి బోరుగా వాడుకోనండి. ప్రభా మీరే మాతో మాట్లాడుతురండి, నీ కృపా సింహాసనం నుండి నీ వాక్కుని విడుదల చేయండి. ప్రేమగల తండ్రి, ఎక్కడ ఏ మనుషుడు నీ మహిమను దొంగిలించకుండా సమస్తమైన మహిమ, ఆధిపత్యము, అధికారము మీకే ఆరోపిస్తూ మమ్మల్ని అందరూ మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆపేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మనకు మరొక తరుణం ఇచ్చాడు. ఇది 5వ వారము. ఈ 5th వీక్న మనము సమకూడి దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడు మరొక తరుణం మనకిచ్చాడు. అయితే మళ్ళీ సేమ్ వర్డ్, మనము ఎందుకు బైబిల్ చదువుతున్నామో, ఎందుకు చదవాలి అనే దాంట్లో నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంటూ వచ్చాను. ఈ వారంన ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం చేస్తానంటే, ఇప్పుడు మామూలుగా ఎవ్రీడే మనము మనము
బలం కలిగి మన పనులు చేసుకోవాలంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యము కూడా మనకు అంతే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తెరగాలి. బైబిల్లో ఒక వ్యక్తి ఇలా అన్నాడు. ఎవరన్నాడంటే, ప్రభా, దై వర్డ్ ఈజ్ మోర్ దాన్ మై నెసెసిటీ ఫుడ్ అంటాడు. ఎవరతను? ఎవరన్నారు? ఎవరు చెప్పారు? రైట్, యోబు. రండి, యోబు రాసిన గ్రంథం, యోబు రాసినటువంటి పత్రిక గ్రంథం 23వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్, చాప్టర్ 23, వర్స్ 12, 12 వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా? గ్లోర్ తల్లి, ఇంగ్లీష్లో చదువురా గట్టిగా. బా, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. మోర్ దాన్ మై నెసెసరీ ఫుడ్ అంటే నాకు కావలసినటువంటి ఈ యొక్క ఆహారం కంటే కూడా ఆయన నోటి మాటలు నేను అంత శ్రేష్టమైనవిగా ఎంచాను. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా మనము వీ కెనాట్ గెట్ స్ట్రెంగ్త్, ఆత్మీయంగా బలపరచబడలేం. అది చాలా ప్రాముఖ్యం. మనము ఎంత కాలము విశ్వాసులమని చెప్పుకునే దానికంటే మనం ఎంత ఎక్కువగా వాక్యాన్ని చదివాము, ఆ వాక్యాన్ని డైజెస్ట్ చేసుకున్నాము, ఆ వాక్యానుసారంగా ప్రవర్తించామనేదే చాలా ప్రాముఖ్యం. సో నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా విషయాలు చెప్పాను, ఇంకా ప్రభు చిత్తం అయితే దాని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సరే, ఈ దినమున ఒక క్రై గురించి మనము చదువుకోబోతున్నాం. దైవ సేవకులు, ఆంటీ, బ్రదర్స్ ఏమని అడిగారంటే, ఈ యొక్క మోజెస్ లైఫ్ని మనము కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకున్నారు, అడిగారు. అయితే నేను యాక్చువల్గా ఈ టెంపో మిస్ అయిద్దేమో, ఈ క్రై మిస్ అయిద్దేమో అనేసి నేను దాని గురించి పక్కన పెట్టాను. ఎనీహౌ, ఈ క్రైస్ అయిపోయిన తర్వాత వీ విల్ కంప్లీట్లీ స్టడీ లైఫ్ ఆఫ్ మోజెస్. దాని గురించి ఇంకా చాలా విషయాలు నేను చెప్పాను కదా, దాని గురించి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, ఈ రోజున మనం ఇప్పుడు ఎన్నో క్రైకి వచ్చాం? 5th క్రై. జ్ఞాపకం ఉందా? ఫస్ట్ 4 క్రైస్. మొదటి క్రై పరిశుద్ధత కొరకైన కేక. ఎవరు వేశారు? ఏషియా. వెరీ గుడ్. రెండోది క్రై ఫర్ డెలివరెన్స్, విడుదల కొరకైన కేక. ఇట్టి పాపము నుండి, ఇటు మరణముకు లోనకు నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? పాల్. వెరీ గుడ్. మూడో కేక నశించిపోయే ఆత్మల కొరకేటువంటి కేక, ద క్రై ఫర్ పెరిషింగ్ సోల్స్. ఈ కేక ఎవరేశారు? అపోస్తలుడైన పౌలు వేశాడు. నాలుగో కేక ద క్రై ఫర్ ఇంటర్సెషరీ ప్రేయర్, విజ్ఞాపన ప్రార్థన కేక. ఇది ఎవరేశారు? మోజెస్. వెరీ గుడ్. బా, నా కొడుకు కూడా ఎంత చక్కగా ఆన్సర్ చేస్తున్నాడు. ఐ రియల్లీ, అంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ 2nd క్లాస్ కుర్రోడు, చిన్నపిల్లోడు గంట సేపు కదలకుండా కూర్చొని వాక్యం వినడం అనేది ఐ రియల్లీ అప్రిషియేట్. అంటే నేను గొప్ప చెప్పుకోవడం కాదు. రైట్, ఓకే. ఈ దినమున ప్రభు చిత్తమైతే ఈ 5వ కేకలో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకోటి, ఈ 5వ కేకకి మనం ఒక పేరు పెట్టుకుందాం. ఏం పేరు పెట్టుకుందాం అంటే, ద క్రై ఫర్ అన్ఫెయిత్ఫుల్ అంటే కయ్యను, అండ్ క్రై ఫర్ గ్రీడీ ఆర్ సెల్ఫిష్ బిలాము, అండ్ ద క్రై ఫర్ రెబెలియన్ కోరాహు. 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈ దినమున నేను కోరాహుని ఎంచుకున్నాను. యాక్చువల్గా ఈ ఆర్డర్ కొంచెం మార్చాను, ఎందుకంటే మోజెస్ స్టడీలో మనం మోజెస్ లైఫ్ని ధ్యానిస్తున్నాం కాబట్టి ఆ యొక్క మోజెస్ క్యారెక్టర్ కూడా మనం ఎక్కువగా ఇందులో ధ్యానిస్తామన్న ఉద్దేశంతో నేను ఇది తీసుకున్నాను. సరే, ఎనీహౌ, ఈ క్రై ద క్రై ఫర్ రెబెలియన్ పీపుల్ అంటే తిరస్కారము చేసే లేకపోతే తిరుగుబాటు చేసేటువంటి ప్రజల కొరకై దేవుని సేవకుడు లేకపోతే విశ్వాసి వేసే కేక. ఇది యూదా రాశాడు. సరే, ఇక్కడ ఒక 2 మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను. ఏంటంటే,
యూదా రాసిన పత్రిక ప్రత్యేకంగా అపోస్టసీ అంటే తప్పుడు బోధలు లేదా తప్పుడు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రాసినటువంటి పత్రిక. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. పేతురు రాసిన రెండో పత్రిక, యూదా పత్రిక దాదాపు సిమిలర్గా ఉంటాయి. నాకేమనిపిస్తుంది అంటే ఆయన అక్కడ నుండి కొన్ని ఇక్కడ తీసుకున్నాడా, లేదా ఈయన దగ్గర ఉన్న ఆయన కొన్ని అక్కడ తీసుకున్నాడా అని మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అంత సిమిలారిటీస్ ఉంటాయి. వీళ్ళంతా అపోస్టసీ అంటే తప్పుడు బోధలు తప్పుడు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రాసినటువంటి పత్రిక ఈ యూదా పత్రిక. ఈ యూదా కూడా యేసు ప్రభు తమ్ముడే, హాఫ్ బ్రదర్ కదా, హాఫ్ బ్రదర్. ఈయన కూడా తాను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడంటే ఐఎమ్ బ్రదర్ ఆఫ్ జీఎస్ అనడు. ఏమంటాడు తెలుసా? మొదటి వచనం చదవండి. చాలు. ఇప్పుడు ఈజ్ నాట్ గెటింగ్ ఎనీ క్రెడిట్. అంటే ఏ గొప్పతనాన్ని తనకు ఆపాదించుకోవట్లే. నేను యేసు ప్రభు తమ్ముడిని అని కూడా చెప్పుకోవట్లే, యాకోబు తమ్ముడిని అని చెప్పుకుంటున్నాడు కదా, రైట్. ఇతను కూడా నేను ఆయన దాసుడను అని తాను తగ్గించుకున్నవాడు, రైట్. ఈ యూదా పత్రిక స్పెసిఫిక్గా ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్కి రాసినట్టుగా మనకు కనబడదు, కానీ సర్వలోకంలో చెందిన పరిశుద్ధుల కొరకు ఆయన రాశాడు అని మనకు జ్ఞాపకం అవుతుంది. సరే, ఇంకా దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఒక మాట ముందుకు వెళ్తాను. ఈ పత్రిక రాసినప్పుడు దాదాపు మొదటి 2 శతాబ్దాల కాలంలో ఈ పత్రిక ముద్రించబడి గ్రంథస్థమై మనకు రాయబడింది. అప్పుడే ఈ యొక్క తప్పుడు బోధలు తప్పుడు సిద్ధాంతాలు విపరీతంగా ఉండి వాళ్ళు ఈ తప్పుడు బోధకులు వచ్చేసి సంఘంలో చాలా కన్నింగ్లీ అంటే చాలా జిత్తుల మారిలాగా దూరి సంఘాన్ని పాడు చేస్తున్నారు. మీకు ఆ మాట కావాలంటే ఒకసారి చూపిస్తాను. వన్ వర్డ్ చూపిస్తాను. యూదా పత్రిక 4వ వచనం చదవండి. చాలు, తర్వాత చదువుకోండమ్మా. రహస్యముగా జరబడు అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే దే ఆర్ ఆల్ టుగెదర్ లైక్ ఏ గ్రేట్ సైంట్స్, పరిశుద్ధుల్లాగా, చాలా వాక్యం తెలిసిన వారిలాగా, లేకపోతే తెలిసిండొచ్చు కూడా, కానీ హౌ దే కన్నింగ్లీ ఇంటర్ప్రిట్ ద వర్డ్ అండ్ హౌ కన్నింగ్లీ దే డిసీవ్ ది చర్చ్ అనేది మనకు వాళ్ళ గురించి ధ్యానిస్తే అర్థమైంది. ఇప్పుడు మనం చదువుకునే క్యారెక్టర్లు కూడా వీళ్ళు కూడా ఈ వాక్యాన్ని ఎంత తప్పుగా చిత్రీకరించి, లేకపోతే కన్నింగ్లీ దే ఇంటర్ప్రిట్ ది వర్డ్ అండ్ దే డిసీవ్ చర్చ్ అండ్ ఆల్సో ది కాంగ్రిగేషన్ ఆఫ్ పీపుల్ అనే విషయాన్ని మనం ఇప్పుడు డ్యూ కోర్స్లో నేర్చుకుందాం, రైట్. ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి క్యారెక్టర్ కొరహు. ఈ దినము కొరహు గురించి మాట్లాడదాం. కొరహు లైఫ్ని మనము ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఒక విషయం మనకు బాగా కరెక్ట్గా అర్థమవుతుంది. ఏంటంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ రెబెలియన్ అంటే తిరుగుబాటు చేసినవాడు లేదా తిరస్కారం చేసినవాడు. రండి సంఖ్యాకాండం 16వ అధ్యాయం, బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 16. నేను ఇంగ్లీష్లో నా పిల్లల కోసం చెప్పాల్సి వస్తుంది కాబట్టి మన్నించండి. నంబర్స్ చాప్టర్ 16 1-2 వచనాలు ఎవరైనా నాకు సాయం చేయండి. చాలు, ఇప్పుడు 9వ వచనం చదవమ్మా. చాలు, ఇక్కడ నేను 2 వచనాలు చదివించాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ చాప్టర్ అంతా చదవండి, సో దట్ యుల్ అండర్స్టాండ్ ది ఎంటైర్ స్టోరీ. నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే కోరహు ఈ వాజ్ ఎ లెవైట్, లేవీయుడు, లేవి యొక్క ముని మనవడు. సింపుల్ చెప్పాలంటే ముని మనవడు. ఇతని పని ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిరంలో సేవా పరిచర్య చేసేవాడు. అంటే ప్రత్యక్ష గుడారంలో సేవా పరిచర్య అంటే బలిపీఠను కడగడం, గంగాలంలో నీళ్ళు పోయడం, అన్ని ఆర్డర్లుగా ఉన్నాయో చూడటం, డైలీ ఫంక్షన్స్ ఆఫ్ ది చర్చ్ ప్రతి దినము చేయాల్సినటువంటి పరిచర్య చేసేవాడు.
ఆ పరిచర్య ఆయనకి ఇవ్వబడింది. వింటున్నారు కదా జాగ్రత్తగా, అందరు ఇక్కడే ఉన్నారు కదా, రైట్. ఆ పరిచర్య ఆయనకి ఇవ్వబడింది. అయితే కొద్ది కాలం బాగానే చేశాడు. ఏమైపోయింది ఏమో తెలీదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకసారి తనతో పాటు కొంతమందిని పోగు చేసుకున్నాడు. పోగు చేసుకొని మోషే అహరోనుకి ఎదురుగా నిలబడి వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి ఇందాక చెప్పాను కదా, హౌ ఈ వాజ్ ఇంటర్ప్రిటింగ్ గాడ్స్ వర్డ్ ఫర్ హిస్ పర్సనల్ గెయిన్ అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటాడంటే, 3వ వచనం చదవమ్మా. 3వ వచనం. ఇక్కడ కోరహు ఒక he was instigated a rebellion against ఆరోన్ అండ్ మోజెస్. ఎలా చేశాడు జాగ్రత్త వినండి. ఇప్పుడు దేవుని సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధులే. ఇందులో తప్పుందా? ఇస్ దర్ ఎనీథింగ్ రాంగ్? ఉందండి? లేదు, రైట్. అందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. అందులో ఏమైనా తప్పుందా? ఏమని చెప్పరేంటండి? మీకు రెఫరెన్స్ కావాలా? నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. చదవమ్మా. చాలు. ఇక్కడ దేవాతి దేవుడు సీనాయి కొండ మీదకి వచ్చి తన ప్రజలతో ఆయన మాట్లాడక ముందు మోషేకి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మోషే నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలకు ఈ విధంగా చెప్పి వాళ్ళని పవిత్రపరచు, 3 దినములు వాళ్ళు శుద్ధి చేసుకొని ఆ కొండ దగ్గర రావాలి అని చెప్తాడు. చెప్పినప్పుడు ఎట్ ద ఇనిషియల్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ ప్రభు చెప్తాడు, మీరు నాకు పరిశుద్ధమైన జనంగా ఉంటారు, స్వకీయ ప్రతివాడు. రైట్, అంత బాగానే ఉంది. ఇప్పుడు ఈ యొక్క కోరహు దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేశాడో జాగ్రత్త వినండి. దీనికంటే ముందు ఒక మాట చెప్తాను. కోరహు ఇవ్వబడినటువంటి పని లేదా ఆయనకు ఇవ్వబడినటువంటి బాధ్యత ఏమన్నా సామాన్యమైందా, లేకపోతే ఏమైనా తక్కువదా? దేవుని ఇంటిలో, దేవుని సమాజంలో, దేవుని మందిరంలో, దేవుని ఇంట్లో పనిచేసే భాగ్యము ప్రభు ఆయనకి ఇచ్చాడు. బట్ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఆయనకు తృప్తి లేదు. మనము జాగ్రత్తగా గమనిస్తే 12 గోత్రాలు ఉన్నాయి కదా, యాకోబు కడుపులో పుట్టిన వాళ్ళు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తను పరిచర్య చేయడానికి? లేవి గోత్రాన్ని. అంటే ఇట్స్ అ ప్రివిలేజ్డ్ ట్రైబ్. చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చాడు లేవి గోత్రానికి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం. 2 మాటలు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం. చాలు. God is purposefully, with his divine plan, with his divine will, he has chosen Levite to serve in the temple of God. అయితే అది ఆయనకి చాలా చులకనగా ఉంది. దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి. యాక్చువల్గా ఈ క్రైలో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇట్స్ అ వార్నింగ్, సెకండ్ వన్ ఈజ్ ప్రేయర్. ఇప్పుడు ఫస్ట్ వార్నింగ్ చూద్దాం. అంటే కోరహు దేవుని వాక్యాన్ని ఎలా ట్విస్ట్ చేశాడో, దేవుని వాక్యాన్ని ఎలా ట్విస్ట్ చేసి తన పర్సనల్ అడ్వాన్స్మెంట్ కోసము లేకపోతే పర్సనల్ గెయిన్ కోసం ప్రాకులాడాడో, దానివల్ల ఎంత నష్టం తెచ్చుకున్నాడో మొట్టమొదటో దాని గురించి మనం ధ్యానిద్దాం. అయితే లేవి గోత్రాన్ని ప్రభు ఎన్నుకున్నాడు, లేవి గోత్రాన్ని ప్రత్యేకపరిచాడు, అన్ని గోత్రాలకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. కానీ లేవి గోత్రంకి వచ్చేసరికి ప్రభు అన్నాడు తెలుసా, నేనే వారి స్వాస్థ్యము అన్నాడు. సచ్ ఎ ప్రివిలేజ్డ్ ట్రైబ్. కోరహు దాంతో తృప్తిపడలే. కోరహు దృష్టిలో ఏముందంటే, దేవుని ఇంట్లో పనిచేయడము, లేకపోతే ఆ యొక్క ఊడ్చడము, చాపలేయడము, అంటే మన టెర్మినాలజీ చెప్తున్నాను, ఆ గంగాలంలో నీళ్లు పట్టడము, ఆ యొక్క కడగడము,
లేకపోతే అన్ని ఆర్డర్లో పెట్టడం, ఇది ఆయనకి అంత చులకనగా అనిపించింది. ఎందుకు అనిపించిందో మనకు తెలియదు, జాగ్రత్త వినండి. ఎందుకు అనిపించిందో మనకు తెలియదు, కాకపోతే అనిపించి చిన్నగా ఫిలిప్ అన్న చెవిలో వేసాడు. నేనే అనుకుందాం, నహోం ఫిలిప్ అన్న చెవిలో వేసాడు. ఫిలిప్ అన్న తీసుకెళ్ళి ఇంకొక అన్న చెవిలో వేసాడు. అలా మొత్తం 250 మంది పోగయ్యారు. వింటున్నారు కదా, జాగ్రత్తగా వింటున్నారు కదా. 250 మంది పోగయ్యారు. పోగయ్యి ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మోషేతో ఇలా అంటున్నారు, ఏంటి సార్ మిమ్మల్ని ఒక్కనే దేవుడు అనుకున్నాడా? మీరు ఒక్కరే పరిశుద్ధులా? మమ్మల్ని అందరినీ దేవుడు ఎన్నుకున్నాడు, మీరు మాకంటే హెచ్చుగా ఉండాల్సినటువంటి హేతువేంటి అని తిరుగుబాటు చేశాడు. ఆయన ఎలా దాన్ని ఇంటర్ప్రిట్ చేశాడో ఒకసారి చెప్తాను, చెప్పి ముందుకెళ్తాను. 3వ వచనం మళ్ళీ చదువుతున్నాను. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనిచున్నారని అనగా మోషే ఆ మాట విని సాగిలపడింది. సరే, ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎస్ ఎవ్రీ వన్ ఈజ్ చూజన్ బై గాడ్, అందులో ఏమి తప్పులేదు సార్, ప్రతివాడు దేవుని చేత ఎన్నుకొనబడ్డవాడే. అండ్ సెకండ్ వన్, ఎవ్రీ వన్ ఈజ్ నో వన్ ఈజ్ బెటర్ దాన్ ఎనీ వన్, అంటే ఒకడు ఇంకొకటి కంటే ఎవడు గొప్పవాడు కాదు, అధికుడు కాదు, లేకపోతే బెటర్ కాదు, ఉన్నతుడు కాదు, శ్రేష్ఠుడు కాదు. ఎందుకంటే దేవుని దృష్టిలో అందరూ సమానమే. జాగ్రత్తగా గమనించండి, దేవుని సమాజమా, దేవుని సంఘమా, మనం కూడా అర్థం చేసుకోవాలి. మనము వీఆర్ నాట్ బెటర్ దాన్ ఎనీ అదర్స్. పుల్పిట్ మీద నిలబడి వాక్యం చెప్తున్నాడు కాబట్టి నాకంటే మీకంటే నేను బెటర్ అని అనుకుంటే నాకంటే ఫులిష్ ఇంకొకటి లేడు. బైబిల్లో మీకు రెఫరెన్స్ చెప్తాను. బైబిల్ ఏమంటాడంటే, యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేసేవాడి ప్రతిఫలం ఎంతో, యుద్ధ సామాగ్రి దగ్గర నిలిచిన వాడి దేవుడు ఎవరికి ఇచ్చే రివార్డు వాడికి ఇస్తాడు, దేవుడు ఎవరికి ఇచ్చేటువంటి బహుమానం వాళ్ళకి ఇస్తాడు, దేవుడు ఎవరికి ఇచ్చే స్థానాన్ని వాళ్ళకి ఇస్తాడు. డోంట్ థింక్ ఎనీవేర్ ఎనీ టైమ్ ఐఎమ్ బెటర్ దాన్ అదర్స్. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మీలో ఒకడి కంటే ఒకరు యోగ్యులని ఎంచుకునుడి అని రాయబడింది కదా. నాకంటే ఫిలిప్ అన్న ఈజ్ బెటర్, ఎస్ ఈజ్ బెటర్. నేను ఏ విషయంలో బెటర్? కొరహ యొక్క ఆ యొక్క తన యొక్క మోటివ్ అంటే ఏమంటే ఉద్దేశం ఏంటో తెలుసా? నో ఐఎమ్ బెటర్ దాన్ ఎనీ వన్. చాలా డేంజర్. ఎస్ ఎవ్రీవన్ ఈజ్ చూజన్ బై గాడ్, ఎవ్రీవన్ ఈజ్ హోలీ, బట్ నాట్ ఎవ్రీవన్ ఈజ్ చూజన్ టు లీడ్. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. వెరీ అంటే దేవుని వాక్యంలో సగభాగాన్ని వరకు తీసుకొని తనకు అన్వయించుకొని, మీకు అర్థమవుతుంది కదా, తన పర్సనల్ అడ్వాన్స్మెంట్ కోసం, లేకపోతే తన పర్సనల్ గెయిన్ కోసము, తనలో ఉన్నటువంటి ఆహాన్ని నెరవేర్చుకోవడానికి కోసము దేవుని వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేయడం వెరీ డేంజరస్. నేను అనుకుంటాను మోషే కూడా ఆశ్చర్యపడి ఉంటాడు. అందరూ దేవుని చేత ఏర్పరచబడ్డ వాళ్ళే, మనల్ని దేవుడు ఎన్నుకున్నాడా లేదా? జగత్ పునాది వేయబడికి ముందే క్రీస్తు యేసు ప్రభువులో ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34-35 వచనాలు కూడా, ఆయన ముందుగా ఎవరిని ఎన్నుకున్నాడో, ఏర్పరచుకున్నాడో వారిని పరిశుద్ధపరిచాడు. కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు మనల్ని. బట్ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, వాట్ ఈజ్ యువర్ వర్క్, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? కోరాకి తనకిచ్చినటువంటి ఆ యొక్క స్థానానికి తను తృప్తిపడలే. ఆయన బయటకు వచ్చి మాట్లాడుతుంది ఒకటి, లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఒకటి, ఆ మోటివ్స్ ఒకటి. ఇదే తప్పుడు సిద్ధాంతం. బైబిల్ని సరిగా అర్థం చేసుకోకుండా, బైబిల్ని మనకు అనుగుణంగా మనము తిప్పుదామని అనుకుంటే ద అల్టిమేట్ కాన్సిక్వెన్స్ ఏంటో తెలుసా? కోరహ్ లైఫే. మోషే స్థానము మోషేది, అహరోను స్థానం అహరోనుది. లేవి గోత్రంలో ఎవరు యాజకత్వం చేయాలని ప్రభు ఎన్నుకున్నాడు? అహరోను, ఆయన సంతతి. అవునా కదా? ఇట్ ఈస్ ఎ డివైన్ ప్లాన్.
ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం అది. అంటే జాగ్రత్త వినండి, మోషే అహరోనులకి వ్యతిరేకంగా తిరగబడి ఉంది కదా. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ రెబెలింగ్ ద వెరీ గాడ్ ఇట్ సెల్ఫ్. ఇంకో మాట చెప్పాలంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆయన లేచాడు. చాలా డేంజర్. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభు నీకు ఇచ్చిన స్థానం, నీకు ఇచ్చిన పని దేవుని ఇంట్లో చాపలేయటమా? డూ ఇట్ ఫెయిత్ఫుల్లీ, నమ్మకంగా చేయి. పాటలు పాడేది అన్నిటి ఇచ్చాడా? వాక్య పరిచయం ఇచ్చాడా? సువార్త చెప్పేది ఇచ్చాడా? ప్రార్థన చేసేది ఇచ్చాడా? దర్శించేది ఇచ్చాడా? ఓదార్చడం ఇచ్చాడా? అందరినీ ఒకే వేళ కదా. కొందరిని పరిచారకులుగాను, కొందరిని ఉపదేశులుగాను, కొందరిని ఇలా ప్రభు ఎందుకు ఇచ్చాడు? మోషే నాకంటే బెటర్ ఏం కాదు, అహరోన్ నాకంటే బెటర్ కాదు, ఐఎమ్ ఆల్సో ఈక్వల్, నేను కూడా చేస్తాను. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు, దేవునికి వ్యతిరేకంగా లేచాడు. దేవుడు సహించలేకపోయాడు. నా సామర్థ్యం ఏంటో ఒకసారి జాగ్రత్త వినండి. నా సామర్థ్యం ఏంటో, నేను ఎంతవరకు సహించగలనో, ఏ పనిని సరిగా చేయగలనో, హూ విల్ డిసైడ్? గాడ్ విల్ డిసైడ్. ఇట్ ఈస్ నాట్ యూ. చెప్తాను వినండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు మోషే ఈ వాజ్ అ గ్రేట్ స్కాలర్. గ్రేట్ స్కాలర్ అంటే మీరు, నేను మళ్ళీ మోషే స్టోరీ గురించి మాట్లాడినప్పుడు చెప్తాను మీకు. మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలో ప్రవీణుడు అని రాయబడింది. ప్రవీణుడు అంటే ఎక్స్పర్ట్. ఓకే, ఆయనకి చక్కటి జ్ఞానం ఉంది, మంచి చదువుకున్నాడు, ఇస్ అ గ్రేట్ స్కాలర్, మంచి వక్త, మాటలు యందు నేర్పరి, ఆయనకంటే మాట్లాడేవాడు లేడు, కాబట్టి దేవుడు ఆయన ఎన్నుకున్నాడు అని అనుకుందాం. యెహోషువాకి ఏం క్వాలిఫికేషన్ ఉంది సార్? జాషువాకి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? నూను కుమారుడును మోషే పరిచారకుడైన నింపరేంటి? యెహోషువ. మోషే పరిచారకుడు అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, గిడియన్ అంకుల్కి నేను పరిచారకుని అనుకోండి. నేను ఏం చేస్తాను పరిచారకుడు అంటే? అంకుల్కి భోజనం తీసుకొచ్చి పెట్టడం, ఓకే, ఆయన వస్త్రాలు ఐరన్ చేయడం, ఆయనకి హెల్ప్ చేయడం, ఎక్కడికి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళడం, పరిచయం చేయడం అంటే అంతే కదా. దేవుని సేవకుడు పరిచయం చేయడం అంటే ఏంటండి? అర్థం అదే కదా. నేనున్నాను అనుకో ఆ స్థానంలో, ఇలా అడేమండి, ప్రభువా అసలు నాకు అనిపిస్తుంది నువ్వు అంతా ఆలోచించవు అనుకుంటా, ఈయనకి ఏం క్వాలిఫికేషన్ ఉంది? పరిచారకుడా? బట్టలు ఐరన్ చేసేవాడిని, స్నానం చేద్దామంటే నీళ్ళు పెట్టేవాడిని తీసుకెళ్ళి లీడరింగ్ చేస్తావా? ఏమండి, ఇక్కడే ఉన్నారు కదా, అర్థమవుతుంది కదా. ఆయనకు కావాల్సింది మన ఎబిలిటీస్ కాదు సార్. గాడ్ డస్ ఇట్ నీడ్ అవర్ ఎబిలిటీస్, బట్ అవర్ అవైలబిలిటీ, మన యొక్క సంసిద్ధత. యెహోషువాకి సామర్థ్యాన్ని ఇచ్చిన వాడు ఎవడు తెలుసా? చదువుతారా? సంఖ్యాకాండం అనుకుంటాను. సంఖ్యాకాండం ఒక్క మాట చూపిస్తాను. సంఖ్యాకాండము 27వ అధ్యాయం. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 15 నుండి చదవండి. 27 verse 15 onwards. చాలు, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతుంది. ప్రభువా, ఇంత మంది, దాదాపు 6 లక్షల కాల్బలం బయటకు వచ్చారు. మేబీ మన హెబ్రోన్ ఫెలోషిప్ టర్మ్స్లో చెప్పాలంటే మనకు బ్రదర్స్ కంటే సిస్టర్స్ డబ్బులు ఉంటారు. కాల్బలము అంటే సైన్యం కదా. 6 లక్షల మంది సైన్యం, వాళ్ళ భార్యలు ఇంకొక 6 లక్షల మంది, 12 లక్షలు అయ్యారు. తల్లిదండ్రులు ఇంకొక 12 లక్షలు, 24 లక్షల మంది అయ్యారు.
పిల్లలు, 2 పిల్లలు వేసుకుందాం యావరేజ్గా. ఇంతమందిని నడిపించాలంటే ఎంత కెపాసిటీ ఉండాలి సార్, ఎంత క్వాలిఫై ఉండాలి. దేవుడు ఒకరిని ఎన్నుకునే విషయంలో క్వాలిఫికేషన్స్ కాదు ఆయనకు కావాల్సింది. ఈ డజంట్ నీడ్ యువర్ క్వాలిఫికేషన్స్. ఆయన ఏం రెజ్యూమ్స్ తీసుకొని ఈ రెజ్యూమ్స్లో ఏది బాగుంది, ఎవడు క్వాలిఫైడ్, ఆయన కాదు అది. ఆయన ఆర్డర్ అది కాదు. నువ్వు నేను ఎన్నుకున్నట్టు ఎన్నుకోడు ఆయన. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ప్రభువా ఎవరో ఒకడు సమర్థుడై ఉండాలంటే ప్రభు అంటాడు, జాషువా ఉన్నాడు, వాడికి నేను ఆత్మను పెట్టాను, అతన్ని నడిపిస్తాడు. ఇదే ఆత్మ కొరకు ఇవ్వలేదంటారా? దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి, డైలీ ఫంక్షన్స్ ఆఫ్ ది టెబర్నాకిల్, గాడ్స్ వర్డ్ చేయడానికి కోరాకు ఇవ్వలేదంటారా? బట్ కోరాకు ఉద్దేశం అది కాదు. ఐ వాంట్ టు బి ఫస్ట్, ఐ వాంట్ టు బి టాప్, అందరిని నేను డైరెక్ట్ చేయాలి. వద్దు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో, దేవుడు నీకు అప్పగించిన పనేంటో అది చేయడం నేర్చుకుంటే చాలు. ఇంకో మాట చెప్తాను, దేవుడు ఎవరి సామర్థ్యం కలిగితే వాడికి ఇస్తాడు, మనకు అది అర్థమవుతుంది. ఈవెన్ ఆ సామర్థ్యాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే, ఇందాక చెప్పాను, రైట్. ఇప్పుడు కొంతమందికి ప్రభు ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకటి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి చెప్పరేంటండి 1 తలాంతు ఇచ్చాడు. ఈజ్ గాడ్ పార్షియల్? దేవుడు పక్షపాత అంటారా? లేకపోతే అంకుల్కి 3 ఇన్స్ట్రుమెంట్స్ నేర్పడం ఏంటి, ప్రభు నాకు 1 ఇన్స్ట్రుమెంట్ నేర్పడం ఏంటి? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుని సామర్థ్యాన్ని, దేవుని చిత్తాన్ని, డివైన్ ప్లాన్ని, డివైన్ ఆర్డర్ని మనం రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. వాళ్ళు తిరుగుబాటు చేసింది మోషే అహరోనులకు వ్యతిరేకంగా కాదు సార్, దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా. దేవుడు ప్రీస్ట్లీ ఆఫీస్లో పరిచర్య చేయడానికి అహరోనుని ఆయన ఎంచుకున్నాడు. అహరోను సంతతి వారే చేయాలని పెట్టాడు. ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఎందుకు చేయాలి? ఒకటే డేంజర్ మోటివ్ కదా, ఆయన వెనక ఉద్దేశం వేరు కదా. సగము వాక్యాన్ని తప్పుగా తనకు అన్వయించుకొని అదే తప్పుడు సిద్ధాంతం అంటే ఇటువంటి వారు సంఘంలో లేకపోలేదు కదా, ఎంత ప్రమాదమో కదా. మోషే ఏమంటాడంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయం మోషే చాలా క్లియర్గా చెప్పాడు. ఇందాక మీకు చదివిపించింది అనుకుంటాను ఆ మాట. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. God has separated you for the functions of the tabernacle or functions of the temple. దేవుడు నేను ప్రత్యేకపరిచాడు. ఇక్కడ ఒక మంచి మాట అంటే God has chosen you to do certain work. అది నీకు అంత అల్పంగా కనబడుతుందా? చాలా ప్రమాదం సుమా. దేవుని సేవకులకి, దేవుడు నియమించినటువంటి పరిశుద్ధులకి, ఆ హైరార్కీ ఆఫ్ ఆ లీడర్షిప్కి మనం ఇదే చూడడం నేర్చుకోవాలి. కోరహు ఒక ఉద్దేశం ఏంటంటే నేను లీడ్ చేయాలి, నేను నడిపించాలి. ఐఎమ్ యాజ్ మచ్ యాజ్ ఈక్వల్ విత్ మోజెస్. మోషే ఎక్కడ, కోరహు ఎక్కడ? అహరోన్ ఎక్కడ, కోరహు ఎక్కడ? ప్రియులరా, ఆయన ఒక మోటివ్ ఏంటంటే దేవుని వాక్యాన్ని తప్పుగా ఇంటర్ప్రిట్ చేసి అది శ్రమ. అయ్యో వారికి శ్రమ, వారు కోరహు యొక్క తిరస్కారం బట్టి నశించిరి. అంటే కోరహు తిరస్కరించాడు ఎవరిని తెలుసా? మోషే అహరోనులు కాదు, దేవుని ఆజ్ఞని, డివైన్ ఆర్డర్ని, గాడ్స్ ప్లాన్ని, ఎటర్నల్ విల్ ఆఫ్ గాడ్ వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు.
అది నష్టం తెచ్చింది. మనం కూడా చాలాసార్లు సనుక్కుంటా ఉంటాం. చాలాసార్లు కొనుక్కున్నాడు. నీకు ఇచ్చిన పని ఏదైనా మందిరం ఓడటం పనా, సంతోషంగా చేయండి. నేను అలా చేశాను. బాత్రూమ్ కడిగే దగ్గర నుండి, చాపలేసే దగ్గర నుండి, ఇస్తరాకులేసే. ఫస్ట్ హెబ్రోన్కి వెళ్ళినప్పుడు నాకు చెప్పుల స్టాండ్లో పెట్టారు. అది సిస్టర్స్ చెప్పుల స్టాండ్లో పెట్టారు. యవనస్తుడిని, 17 సంవత్సరాలు ఉంటాయి నాకు. ప్రైజ్ ద లార్డ్ అలా నేర్చుకున్నాను. దేవుడికి ఇచ్చిన పని అది ఎంత చిన్నదైనా, అదెంత గుర్తింపు లేదా, ఇన్సిగ్నిఫికెంట్గా కనబడ్డా ప్రభు దానికి ప్రతిఫలం ఇస్తాడు. నేను ఒక మాట చెప్తానండి అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఈ కర్టెన్ ఉంది కదా, ఈ కర్టెన్ ఉంది. ఈ కర్టెన్లో ఉండాలని ఇష్టపడతారా? ఆ కర్టెన్ పైన తలిగిన హుక్ ఉంది కదా, హుక్కులా ఉండాలని ఇష్టపడతామా? నిజం చెప్తాం, యథార్థంగా మాట్లాడుకుందాం కాసేపు. ఎలా ఉండాలనుకుంటాం? నిర్గమకాండం 26వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 26. వర్స్ 33, 33వ వచనం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకోండి కదా. ఎంటైర్ కర్టెన్, దాన్ని ఏమంటామంటే ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేది ఏంటి? ఈ అడ్డతెర. ఈ అడ్డతెర దానికి అదే ఉందా? ఎట్లుంది? కొలుకులు అన్నది కదా, అంటే హుక్స్కి హ్యాంగ్ అయి ఉంది. ఏమండి, ఈ తెరలా ఉండాలని ఇష్టపడతామా, ఎవరికి కనబడకుండా హుక్లా ఉండాలని ఇష్టపడతామా? ఇప్పుడు నేను మళ్ళీ ప్రశ్న అడుగుతామేనండి. ఈ అడ్డతెర గొప్పదా, ఈ కొలుకులు గొప్పవా? చెప్పరేంటండి? ఏమండి, ఈ కొలుకు లేకుండా అడ్డతెరకు ఎక్కడ ఆగింది? మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ మెన్ ఈజ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. మీకు అర్థమైంది అనుకుంటా. మనుషుల ఎదుట ఎంత తక్కువది అని అనిపించిందో దేవుని దృష్టిలో అని నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు అది కూడా రాసి పెట్టాడా అనిపిస్తుంది. ఎస్, అది కూడా రాసి పెట్టాడు. ఆయనకు కావాల్సింది అదే. అహరోను అందరి ముందు ఎక్స్పోజ్ అవుతున్నాడు, చాలా హెచ్చింపబడుతున్నాడు. నేనేమో ఎవరు కనబడకుండా మందిరం క్లీన్ చేస్తున్నాను, పాత్రలు కడుగుతున్నాను, గంగాళంలో నీళ్ళు నింపుతున్నాను, బలిపీఠాన్ని చక్కబడుతున్నాను. ఇదే సరిపోయింది నాకు. అదే కదా కోరహ తిరుగుబాటు. మంచి లెసన్ నేర్చుకుందాం ఈ దినం. మనుషులు కాదు ప్రియులారా మనం చూడాల్సింది, మనుషులు కాదు మనం మెచ్చుకోవాల్సింది, మనుషులు కాదు మనం పొగడాల్సింది. నేను మీకు లాస్ట్ టైం చెప్పాను, ఒకరిని గొప్ప చేయడం అనేది ఎవరు చేస్తారు? యెహోషువతో అన్నాడు, నేను నేడు ప్రజలందరి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. ప్రభువుకి అప్పగించండి. ఒకవేళ అలా లేదనుకో, ఈ దినమున మన మోటివ్ శ్రమ. ప్రతి చిన్నదానికి అనుకుంటాం కదా. ఈ పాస్టర్ గారు అంతే, ఎప్పుడు స్పెషల్ మీటింగ్స్ అంటాడు, పావు గంట మెసేజ్ అంటాడు, గంట తీసుకుంటాడు. ప్రతిదానికి అనుకుంటా ఉంటాం కదా మనం. ఏమో మీరు సనుకోరైతే నేనైతే బాగా సనుకుంటానండి. చిన్నప్పటి నుండి అదొక అలవాటు నాకు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, ఏమంటే సనుక్కోవడం పాపమా కాదా? ఎవరైనా పాపం అంటే నాకు బైబిల్లో రెఫరెన్స్ కావాలా? నేను చెప్పాను కదా, బైబిల్ నుండి బయటికి వెళ్ళను. వీల్ ఓన్లీ సపోర్ట్, అంటే అకార్డింగ్ ద వర్డ్ ఓన్లీ విల్ అవర్ స్టాండ్ విల్ బి ఉంటుంది అంతే.
సనుక్కోవడం అనేది పాపమా కాదా? సనుక్కోవడం అంటే ఏంటి అసలు? గుడుగుడు 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 గుడు అంట, అదే కదా సనుక్కోవడం అంటే. ఊరికే అన్న మీద అక్క మీద ఒకవేళ పొరపాటున మా ఆవిడ ఉప్పు ఎక్కువ వేసింది అనుకో, ఇక ఆ రోజు బ్యాండే. పొరపాటున మార్చింది అనుకో, ఆ రోజు డబుల్ బ్యాండే. యెహోవా వింటాడంటండి. సంఖ్యాకాండం మీకు 2 మాటలు చెప్తాను రండి, మళ్ళీ అక్కడికి వస్తాను. మనం దీని గురించి ధ్యానిస్తాం. సంఖ్యాకాండం బుక్ ఆఫ్ నంబర్స్ 11వ అధ్యాయం అనుకుంటాను. 11వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. అబ్బా, మనం ఏమనుకుంటాం తెలుసా? ఎగ్జాంపుల్ చెప్తాను. సాల్మన్ రాజా అన్నాను నేను ఇద్దరు మాట్లాడుకుంటూ ఎవరు వినట్లేదు అనుకొని, ఎప్పుడు ఇంతే పాల్గొడిన అంకుల్, ఇప్పుడు ఇంతే సాగు కొడుతారు అంతా అని ఇద్దరు అనుకుంటున్నాం. మేమనుకుంటున్నాం అంటే ఎవరు వినలేదులే అనుకున్నాం. ఎవరు విన్నారు? బా, నాకు ఆ మాట చదివినప్పుడు భయం పట్టుకుందండి. ఆ మాటకి ఐ వాజ్ టెర్రిఫైడ్. వారు సనుగుచుండగా యెహోవా వినెను. అక్కడితో అయిపోలే. వాళ్ళ సనుగులు ఏంటి తెలుసా? ఎప్పుడు సాంబార్ రైసే పెడుతున్నా, చికెన్ ఉండదు, ఏముండదు, మటన్ ఉండదు, స్పెషల్ ఉండదు. నా మాటలు కాదు సార్, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో వాళ్ళు చెప్పింది అదే. చదవండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం చదవమ్మా. 4వ వచనం చదువు. అబ్బా, సమస్యలంటే సమస్యలంటే కలిదిరిగి పడిపోవటం. వీళ్ళకి మాంసం దొరకపోవటం వల్ల కలిదిరిగి పడిపోయారట. చేపలు దొరకపోవటం వల్ల కలిదిరిగి పడిపోయారట. ఏంటి సార్, ఎవరు వీళ్ళు? సాక్షాత్తు దేవాతి దేవుడు వారితో మాట్లాడాడు. మనుషుడు దేని వల్ల బ్రతుకుతాడు? రొట్టె వలన మాత్రం కాదు. కానీ సొమ్మసిల్లి పడిపోవడం అని రాయడానికి కొంచెం అర్థం ఉండాలి సార్. అయ్యా, మాకు ఏం భోజనం పెట్టలేదు, వాళ్ళు తినే ఆహారము దేవదూతుల ఆహారం అని రాయబడింది. సరే, ముందుకెళ్తాను. నా సబ్జెక్ట్ అది కాదు. వీళ్ళు సనుక్కున్నారు. ఎంతగా సనుక్కున్నారంటే వాళ్ళ సనుగులు యెహోవాకు వినబడెను అని రాయబడింది. దానికి దేవుడు టెర్రిఫైడ్, ఎంత విపరీతమైన కోపం వచ్చిందంటే ఆయనకి. సరే, మీరు సనుక్కుంటున్నారు కదా అని పూరెళ్ళు పంపించాడు. దొరికింది ఆలస్యం అనుకున్నాడు. ఒక్కొక్కడు 4 కేజీలు. మనం కూడా అంతే కదా. బైబిల్లో రాయబడింది, వారి పంటిలో ఉండంగానే, ఇంకా ఆ మాంసము వారి పంటిలో నవలక ముందే యెహోవా కోపాగ్ని రగులుకొని 11వ అధ్యాయం 33 చదువమ్మా. దేవుని కోపం ఎంతగా రగులుకుందంటే తెగులొచ్చేసి చంపేసింది. కారణం ఏంటో తెలుసా? పెద్ద నేరం కాదు సార్ వాళ్ళు చేసింది. వాళ్ళు వ్యభిచారం చేయలేదే, దొంగతనం చేయలేదే. దేం చేశారు? ప్రభువుకి వ్యతిరేకంగా సనుక్కున్నారు. మనం అనుకుంటామా సనుగు అనేది పాపమని? ఇక్కడ కోరాహు చేసింది కూడా అదే. 16వ అధ్యాయం 16వ అధ్యాయం నంబర్ 16 verse 11.
యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. ఉమ్. అమరుడు ఎవడు? ఉమ్. అతని విరోధంగా మీరు కనుగొనేలా అని. ఇప్పుడు పైన చదివి రెండో వచ్చిన చదువమ్మా. ఇశ్రాయేలీయుల పేరు పొందిన సభికులను ఉమ్. సమాజ ప్రాధాన్యులైన 250 మందితో ఉమ్. మోషేకు ఎదురుగా లేచి 3. మోషే అమరులకు విరోధంగా ఇప్పుడు విరోధంగా లేచింది ఎవరికి? పైన. ఏమండి అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారా? మౌనరత్వం ఏం లేదు కదా, రైట్. పైన వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా లేచారని రాయబడింది. ఇప్పుడు 11వ వచనంలో వాళ్ళు ఎవరికి విరోధంగా ఉన్నారు? ఇప్పుడు సింపుల్గా అర్థమవుతుంది, వాళ్ళు సనుక్కుంటుంది మోషే అహరోనుల మీద మాత్రమే కాదు, కానీ వారిని నియమించిన ఆ డివైన్ ఆర్డర్, డివైన్ ప్లాన్, ఎటర్నల్ విల్, దానికి వ్యతిరేకంగా సనుక్కోవడం మొదలుపెట్టారు. దేవుడు సహించలేకపోయాడు. కూషు దేశస్తురాల విషయంలో మోషే అక్క, మోషే అన్న ఇద్దరు సనుక్కుంటున్నారు. ఎవరు విన్నారు ఆ మాట? ఆకాశం నుండి విన్నాడు, దిగొచ్చాడు ప్రభు. అస్సలు సహించాడు సార్ ఆయన. సనుగుకోవటం అనేది పెద్ద పాపం కాదనుకుంటాం. ఎన్నిసార్లు సనుక్కున్నామో దేవుని సేవకుల మీద, పరిశుద్ధుల మీద, నాయకత్వం మీద. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? కీర్తన 106, Psalm 106 verse 25. verse 25. యెహోవా మాట ఆలకింపక ఉమ్. వారు తమ గుడారాల్లో ఉమ్. సనుగుకొనిరి. ఇంట్లో కూర్చొని సనుక్కుంటున్నాం, మాకు ఎవరికి వినబడుతుంది అనుకుంటున్నారు వాళ్ళు. సీక్రెట్గా దేవుని మాట వినలే, దేవునికి లోబడలే, దేవుని చిత్తానికి విధేయ చూపించలే. సనుక్కోవడము అసలు పాపం కాదనుకుంటాం. తీవ్రంగా ఇచ్చాడు ప్రభు. ఇప్పుడు అర్థం కావాలి మనకు. ఇంకా జీవితంలో ఎప్పుడైనా సనుక్కుంటామా? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. ఒక మాట చదివిస్తాను. మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ ఫర్ అవర్ స్టడీ. 10వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. ఎందుకు నశించారండి? రీజన్ ఏంటి? ఓన్లీ అదే కదా, సనుక్కోవడం. కోరాహు తిరుగుబాటు ఏంటో తెలుసా? దేవుని చిత్తంకి, దేవుని ఆజ్ఞకి, దేవుడు నియమించిన క్రమానికి వ్యతిరేకంగా సనుక్కోవడం. వద్దు ప్రియులరా, మనం సాహసం చేయలేము. వద్దు. దాదాపు బైబిల్లో ఈ సనుక్కోవడం గురించే యెహోవా వినును ప్రభు అంటాడు. నేనే విన్నాను అని అంటాడు ఆయన. మీకు 2-3 వచనాలు చూపించి ముందుకు వెళ్తాను. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 16, నిర్గమాకాండం 16వ అధ్యాయం 7వ వచనం, 7th verse 7. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఎప్పుడు ఆయన వింటూనే ఉంటాడు. మేబీ మన పక్కవాడికి వినబడిపోవచ్చు. రహస్యముగా మనము మాట్లాడే ప్రతిదీ మన దేవుడు వింటాడు. చెప్తాను దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో. 8వ వచనం చదవమ్మా. తొమ్మిదో వచనం. 11వ వచనం. ఇప్పుడు ఎవరంటున్నారు ఈ మాట? సరే, 17వ అధ్యాయం 3వ వచనం. వాళ్ళ బ్రతికంతా అదే సార్, వాళ్ళ బ్రతికంతా అదే. మన బ్రతుకు కూడా అదే కదా. అసలు అది పాపం అని అనుకుంటున్నామా? మనము దేవుడికి కోపం తెప్పించేది అనుకుంటున్నామా? కొరాహు చేసింది ఏం తెలుసా? సనుక్కోవడం. ఎప్పుడు మోషే అహరోనులు చేయాలా? మేము చేయకూడదా?
ఆర్ వి నాట్ క్వాలిఫైడ్? నీ క్వాలిఫికేషన్స్ కాదు సార్ ప్రభు కావాల్సింది. నీ భాషా ప్రావీణ్యం కాదు ఆయనకు కావాల్సింది. నీ డిగ్రీలు కాదు ఆయనకు కావాల్సింది. నీ గొప్పతనం కాదు ఆయనకు కావాల్సింది. నీ ఫేమ్ ఎంత మాత్రం కాదు ఆయనకు కావాల్సింది. ఆయన కావాల్సింది మాట వినుట. కోరహు తనకు అప్పగించిన పనిని చాలా అందుకే మోషే అంటాడు, నువ్వు దాన్ని అంత చులకన చూస్తున్నావా, అంటే అంత సామాన్యమైంది అనుకుంటున్నావా? 9వ వచనం ఒకసారి చదువుతాము, ముందుకెళ్తాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 9వ వచనం. బా, అంత అల్పమైన విషయం అనుకుంటున్నావా దేవుని మందిరంలో పని అంటే? చెప్తాను, జాగ్రత్త వినండి. కోరహు దేవుని ఇంట్లో పని చేస్తున్నాడు, కానీ ఆయన మనసులో ఆ సేవ పరిచర్య మీద లగ్నం చేయట్లే. ఆయన మనసు హి వాజ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. కడుగుతున్నాడు, ఊడుస్తున్నాడు, కానీ కృతజ్ఞత లేదు. దేవుడిచ్చిన అంటే డిస్కంటెంట్మెంట్ అంటాం కదా, తృప్తి లేదు. ప్రభు నాకు ఇచ్చిన ఈ బాధ్యత, ఇది నాకు ఇందాక చెప్పాను కదా, దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకొని ఆయనకి ఇచ్చాడు. ఎంతో మందికి లేని పరిచర్యని ఆయనకి ఇచ్చాడు. ఆయన అంటాడు, మోషే అంటాడు, ఆ కోరహు ఇశ్రాయేలు అందరి పక్షముగా దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి ప్రభు నీకు ఇచ్చినటువంటి ఆ పని నీకు అంత చులకనగా ఉందా? ఇప్పుడు అర్థమైంది అనుకుంటా దేవుని ఇంట్లో పని అంటే ఏంటో. ఒక ప్రశ్న వేస్తాను, నన్ను నేను ప్రశ్న వేసుకుంటాను. దేవుని మందిరంలో, దేవుని ఇంటిలో దేవుడు నీకు ఇచ్చిన పని ఎంత నమ్మకంగా, ఎంత కృతజ్ఞతతో, ఎంత విధేయతతో చేస్తున్నావు, అది చూస్తాడు ప్రభు. దేవుడు ఎప్పుడేం చూస్తా తెలుసా? నువ్వు అందరికి కనబడేటట్టు చేసే పరిచయం కాదు. ఇందాక జ్ఞాపకం చేశాను, ఆ హుక్కు సార్, హుక్కు లేకుండా తెరలేదు. కనబడే పరిచర్య, ప్రజలు నన్ను మెచ్చుకోవాలి, అంకులు నన్ను మెచ్చుకోవాలి, అందరు నన్ను గ్రేట్ అనాలి. అదే కోరహు తాపత్రయం. నాకు ప్రథమ స్థానం కావాలి. ఎంత డేంజర్ తెలుసా? బైబిల్లో ఒకడు అనుకున్నాడు ఇలా. ఎలా అనుకున్నాడంటే, మహోన్నతుని సింహాసనం పైగా నా సింహాసనం హెచ్చించుకొందును అనుకున్నాడు. ఎవరు? ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఏమైంది తెలుసా? కోరహు తన మనసులో ఉంది కూడా అదే. దేవుడు సహించలేకపోయాడు. అయ్యో వారికి శ్రమ, అది సింపుల్ అంటే అది మనకంత అంటే అంత పాపంగా కనిపించట్లే. దేవుడు తీవ్రంగా చూసుకున్నాడు. స్టోరీలోకి వెళ్దాం. కోరహు తిరుగుబాటు చేశాడు. మోషే ఆయనతో ఆర్గ్యూ చేశాడు. అరే కోరహు, అంత చులకనగా అనిపిస్తుందరా నీకు? ప్రభు నీకు ఇచ్చిన పని బాధ్యత అంత తక్కువది అనుకుంటున్నావా? నువ్వు లేవి గోత్రంలో నుండి వచ్చిన వాడు కదా, లేవి గోత్రాన్ని ప్రభు ఎన్నుకున్నాడు కదా, ప్రభు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు కదా అంటే, నో. అప్పుడు అన్నాడు, సరేరా, రేపు అందరు ధూపార్తులు తీసుకొని రండి. ఎవడు పరిశుద్ధుడో ఎవడు కాదో, ఎవడు లీడ్ చేయాలో ఎవడు చేయకూడదో, ప్రభు ఎవరిని అంగీకరిస్తాడో ఎవరు అంగీకరించడో రే ప్రభు డిసైడ్ చేస్తాడని చెప్పాడు. సరే, ఆ స్టోరీని కట్ షాట్ చేస్తాను, జాగ్రత్త వినండి. కట్ షాట్ చేస్తాను. అందరు ధూపాలు తీసుకొచ్చారు. దేవుని కోపాగ్ని ఎట్లా రగులుకుందంటే, మోషే నోటితో పలికిస్తాడు. ఏంటంటే, ఒకవేళ దేవుడు సరే ఆ మాట చదవండి. 16వ అధ్యాయము సంఖ్యాకాండము 16వ అధ్యాయము చాప్టర్ 16 29వ వచనం చదవమ్మా. 29. యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డైరెక్ట్లీ.
చదువు. అతడు ఆ మాటలను చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచేను. టెర్రిబుల్ జడ్జిమెంట్, టెర్రిబుల్ పనిష్మెంట్. ఏం తెలుసా, మీరు ఇలా అనుకుంటున్నారు కదా, అంటే అది ఇంకో మాట చెప్పాలంటే ఆల్మోస్ట్ మోజెస్ వాజ్ ట్రైయింగ్ టు కన్విన్స్ కోరహులు. ఎలా అంటున్నాడంటే, నీకు ఇచ్చిన పని తక్కువేం కాదురా, మోస్ట్ ప్రెషస్ పని ఇచ్చాడురా, ఇశ్రాయేల్ సమాజం అందరి పక్షంగా దేవుని ఇంట్లో పరిచర్య చేసే భాగ్యాన్ని ప్రభు నీకు ఇచ్చాడురా అంటే మోషే ఒప్పుకోవట్లే, క్షమించండి, కోరహు ఒప్పుకోవట్లే. ప్రభు అన్నాడు, సరే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఆ స్టోరీ అంతా అయిపోయింది. ఒకవేళ దేవుడు గిన ఒక గొప్ప వింత చూపకపోతే మిమ్మల్ని అలక్ష్యం చేసిన వాడు కాడు అనే విషయం మీకు అందరికీ సమాజానికి అర్థం కావాలి అన్నాడు. ఆ మాట అన్నాడు. నెర్ర విడిచి భూమి జస్ట్ ఓపెన్ అయిపోయింది. ఆ 250 మందితో పాటు మొత్తము సమాధి చేయబడ్డారు. ఆ చుట్టూ చూసినటువంటి ఆ జనాలకి భయం పట్టుకుంది. చదువుతారమ్మా మాట 32వ వచనం చదవమ్మా. భూమి మీద నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాదనను మృంగివేసెను. వాళ్ళు వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారి సమాజంలో వండుకుని నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనల్ని మృంగివేయనేమో అనుకొని పారిపోయారు. దే వర్ రన్నింగ్ లైక్ ఎనీథింగ్. దేవుడు ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు ఒక మాట ఇలానండి, కోరహు చేసినటువంటి ఘోరమైన నేరం ఏంటండి? సనుక్కోవటం. దేవుని బిడ్డల మీద, దేవుని సేవకుల మీద, దేవుడు నియమించినటువంటి ఆ ఆర్డర్ అథారిటీ మీద సనుక్కోవడం. రెండోది, తను ఆ స్థానాన్ని కావాలని కోరుకోవడం. అది పెద్ద నేరం కనిపించట్లే కదా. అయ్యో వారికి శ్రమ. ఎవరు వాళ్ళు? కోరహు వలె తిరస్కారం చేసిన వాళ్ళు. సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్పేసి నేను ముగిచ్చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం. ఎలా అనుకుందాం అంటే, నా మీద ఎవడైనా తిరుగుబాటు చేశాడు అనుకోండి. తిరుగుబాటు చేశాడు, జనాలందరిని పోగు చేసుకొచ్చి నా మీద తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు నేను వాడి గురించి ప్రార్థన చేస్తానా? ఏమని చెప్పరేంటండి? చేస్తానా చేయనా? చేస్తాను. ప్రభా వాడు చెయ్యరుగొట్టు, ప్రభా వాడు కాలేరుగొట్టు, వాడు అర్థం చేసుకుంటూ వాడు మొత్తు. ఇదే కదా నా ప్రార్థన. మోషే తిరస్కారం చేసిన వాడి గురించి దేవుని ఎదుట సాగిలపడ్డాడండి. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మన బాధ్యత ఏంటో నేను మీకు లాస్ట్ టైం చెప్పాను. ఈ పరిస్థితులన్నిటినీ దేవుడు ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. ఆ మాట విని మోషే సాగిలపడెను అని రాయబడింది 16వ అధ్యాయం సంఖ్యాకాండం 4వ వచనం మొదటి మాట. చాలు, దేవుని ఎదుట సాగిలపడ్డాడండి మోషే. ఎప్పుడైతే తిరస్కారం చేసేవాడు, ద క్రై ఫర్ రెబిలియన్. ఎందుకు? తిరస్కారం చేసేవారి కొరకు దేవుడు సేవకుని వేసే కేక. అంటే మనం ఇలా అనుకోవచ్చు, ఒక దేవుని సేవకుడే వేయాలి కదా, నాకు అవసరం లేదా, నేను వేయకూడదా? అర్థం చేసుకోవాలని చెప్తాను. ఇలా వినండి. మోషే అహరోనులు ఎవరని చెప్పాను మీకు లాస్ట్ టైం చెప్పినప్పుడు? గాడ్ చూజన్ ప్రీస్ట్. 99వ కీర్తన 6వ వచనం మరొకసారి చదవండి. Psalm 99 verse 6. ఆయన యాజకుల్లో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామను బట్టి ప్రార్థన చేయవారిలో. ఇప్పుడు మోషే అహరోనులు యాజకులు. యాజకుడు పని ఏంటి? ప్రజల పక్షాన దేవుని సన్నిధికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసేవాడు. ప్రజల పక్షాన దేవుడికి మొరపెట్టేవాడు. ప్రజల పక్షాన దేవునికి రిప్రజెంటేటివ్గా వెళ్ళేవాడు. అవునా కదా? మరి నువ్వు నేను ఏంటి సార్? నువ్వు నేను బోరు కొడుతుందా? ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదా? తీవ్రమైన హెచ్చరిక తీసుకుందాం. నువ్వు నేను
మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచే వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన. ఇప్పుడు మనం ఎవరు సార్? యాజకులమేనా? ప్రార్థన చేస్తున్నామా? ఎప్పుడైనా ప్రార్థన చేశామా? తిరుగుబాటు చేసేవారి కొరకు సాగిలు పడ్డాడు, సాష్టాంగ పడ్డాడు. సరే, స్టోరీని ముందుకు తీసుకెళ్తున్నాను, వినండి. అయిపోయింది. నెర విడిచి మింగివేసింది. ప్రజలకి టెర్రర్ పట్టుకుంది, పారిపోయారు అందరూ. మర్నాడు వీళ్ళందరూ మళ్ళీ సనుక్కోవడం మొదలుపెట్టారు. 16వ అధ్యాయం 41వ వచనం. చాలు. ఇప్పుడు నింద వాళ్ళ మీద వేస్తున్నారు. ఎవరి మీద? ఏమండి, ఒకవేళ అలా పొరపాటున ఎవరైనా మన మీద నింద వేశారనుకో, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామా? యథార్థంగా చెప్పుకుందాం. Is there anyone who can raise their hand? I am praying for them who are against me or who is blaming me or accusing me అనే చెప్పేవాళ్ళు ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి, మంచి మాట. ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారంటే, మీరే చంపేసింది, ఇశ్రాయేల్ సమాజాన్ని చంపింది మీరే అని అంటే మోషేకి ఎంత భారంగా ఉంటుంది ఆ మాట. వినండి, మోషే ఏం చేయలే. ఈ మాట అన్నాడు అంటే, జాగ్రత్త వినండి బిడ్డలారా, ఈ మాట అన్న తర్వాత దేవుని కోపం మళ్ళీ రగులుకుంది. పాలెంలో ఒక భాగం నుండి ఆ తెగులు చంపేస్తుంది. నేను అలా ఉన్నాను అనుకోండి, ఏమనుకుంటా తెలుసా? నన్ను అంటారా మీరు? నేను ఆ పొజిషన్లో ఉంటే నా మీద నింద వేస్తారా? నన్ను బ్లేమ్ చేస్తారా? నా మీద తిరుగుబాటు చేస్తారా? మంచిగా అయిందా అని అంటాను నేను. మోషే అలా చేయలే సార్. మోషే అహరోను పిలిచి, అహరోను నువ్వు త్వరగా వెళ్ళి ధూపం వేసి దేవుని పక్షమున, ప్రజల పక్షమున దేవుడికి ఆ యొక్క ధూపార్తి వెలిగించు, అప్పుడు దేవుని కోపాగ్ని రగులు ఆగిపోయిద్ది అని మోషేకి, అహరోనుకి చెప్పి తొందర పెడితే అహరోను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మోషే ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర ఉన్నాడు. అహరోను ఎక్కడున్నాడు తెలుసా? చదవండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం. చెప్పగా ఇది సార్ విశ్వాసం అంటే. మనం చెప్పుకునే విశ్వాసం, అసలు మనం విశ్వాసం చెప్పుకోవడానికి వీఆర్ డిస్క్వాలిఫైడ్, టోటల్లీ డిస్క్వాలిఫైడ్. అహరోను ఏమనాలంటే, అరే తమ్ముడు మోషే, ఇప్పటివరకు నీ మీద అనుకున్నారు కదరా, ఇప్పటివరకు నీ మీద తిరుగుబాటు చేశారు కదా, నువ్వే వాళ్ళని చంపారంటున్నారు కదా, చావని. పరిగెత్తరా అహరోను, పరిగెత్తు, తెగులొచ్చేసింది. అహరోను పరిగెత్తాడు. ఇలా వినండి, ఎలా ఉంది తెలుసా? ఇక్కడ దేవుని సమాజం ఉంది, తెగులు కాల్ చేస్తుంది. ఇటువైపు అంతా ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, ఇది కాల్చుకొని వస్తుంది. అహరోను మధ్యలోకి వచ్చేసాడు. చదవండి ఆ మాట, చదవండి 48వ వచనం చదవమ్మా, ఒక్క మాట చాలు. దేవుడికి కావాల్సింది వీరి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు,
మధ్యలోకి వచ్చి నిలబడేవాళ్ళు. నేను లాస్ట్ టైం జ్ఞాపకం చేశాను, మోషే అడ్డుపడ్డాడు. ప్రభువా వాళ్ళని చంపాలంటే ముందు నన్ను చంపు. అహరోను మధ్యలోకి వచ్చాడు సార్. ఒకవేళ తెగులు తలిగితే ఎవరు తలుగుతుంది? విశ్వాసి అంటే వాళ్ళు సార్. పరిసయ్యుడు అంటే వాడు, యాజకుడు అంటే వాడు, ప్రార్థనాపరుడు అంటే వాడు, దైవజనుడు అంటే వాడు. మనం కాదు సార్, మనం కాదు. ప్రభు చెప్పగలడా నీ గురించి? నిజంగా ఒక మాట చెప్తాను, బైబిల్లో ఏమంటుందంటే, దేవుడు చూస్తాడంట సార్, అలా వచ్చి ఎవరైనా మధ్యలో నిలబడే వాళ్ళు ఉన్నారేమో అని. నా కోపం రగులు కొనకుండా, మీకు రెఫరెన్స్ వచ్చేసిందా మైండ్లోకి? దేశమును పాడు చేయకుండా, ఎహెజ్కేలు గ్రంథం, బుక్ ఆఫ్ ఎహెజ్కేల్ చాప్టర్ 22 వర్స్ 30. గాడ్ ఈజ్ సర్చింగ్ సచ్ పీపుల్. అటువంటి వారి కొరకు ఎల్ షద్దాయిలో ఈ దినం ప్రభు చూస్తున్నాడు. ఎవరు నిలబడతారు? ఎవరు కేక వేస్తారు? ఎవరు అరుస్తారు? ఎవరు అడ్డుపడతారు? ఎవడు ప్రార్థన చేస్తాడు? నువ్వు చెప్పగలవా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా నేను నిలబడతా? అహరోను మోషేలు అందుకే దేవుడు అంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. తిరుగుబాటు చేశారు. ఒక చోట ఏమని రాయబడింది తెలుసా? నాకు ఎంత ఆశ్చర్యం వేశారంటే, మోషేని చంపుదామని ప్రజలు రాళ్ళు పట్టుకున్నారట సార్ చేతిలో. అటువంటి వారి కోసం ప్రార్థన చేస్తామా? నిర్గమాకాండం 2 వచనాలు అయిపోయింది, నా సమయం అయిపోయింది. బుక్ ఆఫ్ ఎక్సడస్, నిర్గమాకాండము 17వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. అబ్బా, మోషే తన బాధను వెళ్ళగొక్కుతున్నాడు. ఇంకా కొద్దిగా ఆలస్యమైంది అనుకో, ఆయన సార్ దైవజనుడు అంటే, ఆయన సార్ విశ్వాసి అంటే, ఆయన ప్రార్థనాపరుడు అంటే. మన ప్రార్థనా జీవితం, అహరోను నిలబడ్డాడు మధ్యలో. ఇంకా మాట చెప్పాలంటే, తెగులు నన్ను దాటిపోవద్దు. ఈ దినమున ప్రభు అటువంటి వారి కోసం చూస్తున్నాడు. అయ్యో వారికి శ్రమ, కయ్యను నడిచినటువంటి మార్గం నడిచిరి, ఆతురముగా కోరాహు వల్లే పరిగెత్తిరి, క్షమించండి, బిలాము వల్లే పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. వాళ్ళ కొరకు ఏడవడానికి ఈ దినంలో సిద్ధమేనా? లాస్ట్ థాట్ చెప్పి ముగిస్తాను. ఈరోజు ఎవ్రీవన్ ఫైటింగ్ ఫర్ వాట్? స్థానం, పొజిషన్, పీఠం, పులిపీట్స్, గొప్పతనం, ఫేమ్. అవును కదా? దేవుని దైవజనుడు రహస్యముగా మోకరించి ప్రార్థన చేసి ప్రభు ఎదుట కేక వేసిన వాడు రోడ్ల మీద అరుస్తున్నాం కదా. టీవీ 9లో స్పెషల్ టీవీ ప్రైమ్ టైం న్యూస్లో మన గురించే కదా చెప్తుంది కదా. వార్నింగ్ తీసుకుందాం. జాగ్రత్త సుమా. అలా తిరస్కారం చేసి బైబిల్లో ఒక్కడు కూడా నిలబడలే, మనం నిలబడం. రెండో తలంపు, ఒకవేళ అలా తిరస్కారం చేసేవాడిని ప్రభుకి అప్పగిచ్చేస్తాం మనం. ప్రభు వాడి సంగతి చూసుకో. కాదు, నేను మాట చెప్తాను. ఇశ్రాయేలుకి రాజుగా ఉండకుండా సౌలుని తిరస్కరించింది ఎవరండి? మీకు రెఫరెన్స్ కావాలా? మొదటి సమూయేలు, లాస్ట్ వర్స్, మొదటి సమూయేలు,
16వ అధ్యాయం. మొదటి వచనం. సమూయేలు జిల్లాకు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖించుదువు? ఎవరు సార్ ఇది దుఃఖించేది? ఎవరితను? సమూయేలు ఆశ ఏంటంటే ప్రభు కనికరిస్తాడేమో, ప్రభు జాలి పడతాడేమో, తన కోపాగ్ని మరలుకుంటాడేమో, తన కోపం నుండి ఆయన క్షమిస్తాడేమో. అది సార్ దైవజనుడు చేయాల్సిన పని. సమూయేలు ఏడ్చి 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 పాదాలు పట్టుకొని అసలు ప్రభుకే విసుకొచ్చింది తెలుసా ఆయన ప్రార్థన చేసి. అరే సమూయేలు ఇంకెంతకాలం ఏడుస్తావురా అని అంటున్నాడు. అంతే కదండి మనం చదువుకుంది. ప్రభుకు విసుగు రావాలి సార్ మన ప్రార్థన బట్టి. ఏదైనా మనం ఏడ్చామా, ఏదైనా ప్రలాపించామా, ఏదైనా ప్రభు పాదాలు పట్టుకున్నామా, ఏదైనా కన్నీరు కార్చామా, ఏదైనా అడ్డుపడ్డామా? లేదు సార్. అందుకే మన సమాజాలు ఇలా చీలిపోతున్నాయి. అందుకే మన సమాజాలు ఇలా డ్రై అయిపోతున్నాయి. అందుకే అన్యుల ఎదుట మనము అపహాసం చేయబడినటువంటి వారంగా ఎంచబడుతున్నాం. మనకు కావాల్సింది మోషే అహరోను వలె వారి కొరకు కేక వేయడం. వేద్దామా? అందుకే దేవుడు మోషే అహరోను గురించి, సమూయేలు గురించి అంత గొప్ప మాట. లాస్ట్ టైం మీకు చెప్పాను, నా ఎదుట ఇద్దరు మనుషులు నిలబడితే నేను వారిని బట్టి మిమ్మల్ని అంగీకరిస్తా. వారు కూడా నిలబడితే అంగీకరించారంటే ఇంకా అంత ఘోరమైనటువంటి పాపం చేస్తా. ఎవరు వాళ్ళని చెప్పాను మీకు? మోషే, సమూయేలు. అటువంటి ప్రార్థన పరులు సంఘంలో ఒక్కరున్నా చాలు కదా. ఎవరైనా మన ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చక్కటి భోజనం పెట్టి మంచి గిఫ్ట్ ఇచ్చి పంపిస్తే ఎంత ప్రార్థన చేస్తామో కదా. కాదా? నిజం కాదా? తిరస్కరించే వారి కొరకు, నిందించే వారి కొరకు, అవమానపరిచే వారి కొరకు, విరోధంగా లేచే వారి కొరకు ఏదైనా మా ప్రభు సన్నిధిలో ప్రభు చూసేది అది సార్. అది బైబిల్ నేర్పుతుంది మనకు. దాన్ని పక్క పెట్టేశాం. నేను అనుకుంటాను అపోస్టసీ అంటే ఏదో కాదు సార్, ఈ బోధలు ఎక్కువైపోయాయి. జాగ్రత్త, ప్రభు చూస్తున్నాడు. కోరహు జీవితము ఇట్స్ ఎ గ్రేట్ లెసన్. సనుక్కోవడం అనేది మనం పెద్ద. అందుకే ఒక మాట చూపించిన మీకు. ఆయన ఏమంటాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ ఫిలిపియన్స్, రెండు మాటలు చూపిస్తాను. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 14, లాస్ట్ వర్స్ లాస్ట్ వర్స్. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 14, తెలుగులో 15వ వచనంలో ఉంది, ఇంగ్లీష్లో 14. నాకు అనిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఇది కూడా రాపించాడా? అవును, రాపించాడు మన కోసమే. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. చాలు సనుక్కొనవద్దు, సనుగులు గొనుగులు ఉండొద్దు. అంటే ఈరోజు ఒక లెసన్ వచ్చేసింది. అంటే నేను అనుకుంటా ఈ వాక్యం విన్న తర్వాత ఇక జీవితంలో ఎప్పుడు సనుక్కోం. ఇక ఎందుకో తెలుసా? జడ్జిమెంట్ అంత తీవ్రంగా ఉంటుంది. ప్రభు అంత తీవ్రంగా ఎంచుతాడు దాన్ని. సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్. వారి కొరకు దేవుని బిడ్డలంగా, యాజకులంగా, విశ్వాసులంగా ప్రభు పాలు పట్టుకోవాలి. ఆయన ప్రత్యక్ష గుడార దగ్గర నిలబడ్డాడు మోషే. ఆ మాట లాస్ట్ వచనం చదవమ్మా, 16వ అధ్యాయం ఆఖరి వచనం క్లోజ్. మోషే ఎక్కడున్నాడు తెలుసా? దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ఉండి అడ్డుపడ్డాడు. అహరోను వాళ్ళ అన్నకి చెప్పాడు, నువ్వు పరిగెత్తురా, అక్కడ నిలబడు.
నేను ఇక్కడ ప్రార్థన చేస్తా. అది సార్ దైవజనుడు అంటే, అది సార్ విశ్వాసి అంటే. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించును గాక.